28వ అధ్యాయము 20 నుంచి చదువుతుంది. ఆది కాండము 28వ అధ్యాయము. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటానికి ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చాలా పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ మాట చాలా గొప్ప మాట. యాకోబు పలుకుతున్నాడు ఈ మాట. దేవుని దగ్గర దేవుణ్ణి అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? యాకోబు ఇంటికాడ నుంచి పారిపోయాడు. ఇంటికాడ నుంచి పారిపోయి వెళ్ళిపోతూ తల్లి చెప్పింది, ఇక వెళ్ళిపో నాయన, మీ అన్న బతకనివ్వడం నిన్ను మోసం చేసి ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ నువ్వు తీసేసుకున్నావు కనుక నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు యాకోబు వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. 28వ అధ్యాయం అంతా ప్రయాణం చేశాడు. 28వ అధ్యాయం అంతా వెళ్ళాడు. అయితే అక్కడ ఒక చోట ఒక కొండ మీద ఒక అరణ్యములో దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యాకోబు ఏమని ప్రార్థన, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటానికి ఆహారమును ధరించుకొనుటకు వస్త్రాలను నాకు దయచేస్తే యెహోవా నాకు దేవుడై ఉండును అన్నాడు. అంటే దయచేయకపోతే దేవుడుగా ఉండడా ఆయన? దేవుడు ఇవ్వకపోతే దేవుడుగా ఉండడా? అయితే ఆయన యొక్క పరిస్థితి అట్లా ఉంది. ప్రభువా నువ్వు నాకు దేవుడుగా ఉండాలి అని అంటే, మళ్ళా నేను తిరిగి క్షేమంగా రావాలి అంటే, నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలంటే, నా మార్గాల్లో నన్ను కాపాడాలి. నేను ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నా కానీ నువ్వు నన్ను కాపాడాలి. నాకు తినటానికి ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నాను, ఒకడిగా వెళ్ళిపోతున్నాను, మేనమామ దగ్గరికి వెళుతున్నాను. అయితే నాకు ఇవ్వాలని ప్రార్థన చేశాడట. ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి, దయచేశాడట. చూసారా? దేవుడు చూడండి ఏమడిగాడు? యాకోబు తిండి అడిగాడు. ఏమడిగాడు? తిండి అడిగాడు. రెండోది వస్త్రాలు అడిగాడు. కాపుదల కావాలని అడిగాడు. అని నువ్వు కాపాడాలని అన్నాడు. ఇవన్నీ ఆశీర్వాదమేనా? ఏమండి, ఇవన్నీ దేవుని ఆశీర్వాదమని అనుకున్నాడు. దేవుని ఆశీర్వాదం అని తలంచాడు. వాటి కొరకే అనుకున్నాడు. చూసారా? దేవుని ఆశీర్వాదం వాటి కొరకే అనుకున్నాడు. నాకు తినటానికి తిండి ఉంటే చాలయ్యా, కట్టుకుంటానికి గుడ్డలు ఉంటే చాలు, నువ్వు కాపాడితే చాలు అనుకున్నాడు. కానీ చూసారా, నిజమైన ఆశీర్వాదం కొరకు అతను ఎప్పుడు పోరాడాడంటే 32వ అధ్యాయంలో పోరాడాడు. సరే, 28వ అధ్యాయంలోనేమో నాకు సహాయం చేయయ్యా అడిగాడు. మనందరం కూడా అదే కోరుకుంటాం. ముందు మొట్టమొదట ప్రార్థనకి మన అవసరాల కొరకే మనం ప్రార్థనకు వస్తాం. మన అవసరాల కొరకే మనం అడుగుతాం దేవుణ్ణి. మరి అయ్యగా ఇంకేం అడుగుతాం అయ్యగారు అని అంటాం. కానీ కావాలి, అవసరాలు కావాలి, అవి అడగాలి. కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అవన్నీ కావాలని దేవునికి తెలుసు. తెలీదా?
ఏమండి, తిండి కావాలని తెలుసు, బట్టలు కావాలని తెలుసు, వస్త్రాలు అది కాపాడాలని తెలుసు. కానీ దేవునికి తెలుసు అసలైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనకు కావాలి. ఏమిటంటే అక్కడ ఏమని మొట్టమొదటిగా రాశాడంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అక్కడ ఏమన్నాడంటే చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 31వ వచనం చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలు చూడండి. అయితే యాకోబు ప్రార్థన ఎలా ఉందంటే, మొదటి ప్రార్థన భయంతో పారిపోతున్నాడు. భయంతో వెళ్ళిపోయి యాకోబు, ప్రభువా నువ్వు నన్ను కాపాడాలి, క్షేమంగా మళ్ళీ రావాలంటే నాకు తిండి పెట్టాలి, ఆహారం పెట్టాలి, మంచి బట్టలు ఇవ్వాలి, వస్త్రాలు ఇవ్వాలి, నా మార్గంలో నేను ప్రయాణం చేసే మార్గంలో నువ్వు కాపాడాలి ప్రభు అని చెప్పి దయచేయమని అడిగాడు. నువ్వు అలా ఇస్తే నువ్వు నాకు ఎలా ఉంటావు, దేవుడుగా ఉంటావని అన్నాడు. సరే, అది యాకోబు ఆ యొక్క ప్రార్థన ఉద్రేకమైనటువంటి ప్రార్థన, ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ ప్రార్థన చేశాడు. అయితే ప్రభు దాన్ని ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలోకి వచ్చేపాటికి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కావాలని తెలుసు అంట ఆయనకి. చూసారా, మరి పరలోకపు తండ్రికి కావాలని తెలుసు. ఇవన్నీ మనకి ఏది కావాలో తెలుసు ఆయనకి. అయితే ఏమన్నాడంటే ముందు ఆయన రాజ్యమును, దేవుని రాజ్యమును, నీతిని మొట్టమొదట వెతకాలి. అది దేవుని రాజ్యము కావాలి మనకి, ఆయన నీతి కావాలండి. దేవుని నీతి కావాలి మనకి. సరే, మరి నీతి కావాలి. నీతి అనగా అర్థం ఏంటి? నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువారు. నీతికి నిర్వచనం ఆయనే. నీతి అనగా ప్రభువే. నీతి అనగా దేవుడు. ఆయన నీతికి నిర్వచనం ఆయనే. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నీతిని మొత్తం వెతకాలి. మనం వెతికేది అది కావాలి మనకి ఈ లోకంలో. ఏమండి, ఈ లోకంలో మనకు కావాల్సింది నీతి కావాలి, ఆయన రాజ్యము కావాలి. ఏమండి, ఆయన రాజ్యము కావాలి, ఆయన నీతి కావాలి. ఎంత ఇది చేసినప్పటికీ కూడా మనకు అవన్నీ ఇస్తాడు. మనకి పరలోకపు తండ్రి మనకి ఇస్తాడు. నీకు కావాల్సింది ఆయనకి ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. కానీ ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా మనము ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. ఇక్కడ మనం పరిస్థితి చూస్తే ఇక్కడ యాకోబు ప్రార్థన అలా ఉన్నది. కానీ యాకోబు యొక్క జీవితం పరిస్థితి చూస్తే ఇక్కడ ఆశీర్వాదం కోసం మరలా ప్రార్థన చేశాడు. ఆయన నిజమైనటువంటి తాను అడిగినవన్నీ సంపాదించుకున్నాడంట. నిజమే, ఆయన అడిగిందంతా ఇచ్చేశాడు. దేవుడు అడిగిందంతా కూడా ఇచ్చేశాడు. ఏమండి, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఏంటి? అడిగిందంతా ఇచ్చేశాడు. దేవునికి అడిగిందంతా ఇచ్చాడు. దేవుడు ఇచ్చేశాడు. ఆయనకి తిండి కావాలన్నాడు, తిండి ఇచ్చేశాడు. సమృద్ధిగా వెళ్ళాడు, సమృద్ధిగా ఇచ్చాడు. సమస్తం ఇచ్చేశాడు దేవుడు. అయితే ఇస్తాడు మనకి. ఏమండి, మనకి ఇస్తాడు. కానీ తర్వాత మనకి ఏది కావాలో అది ఇస్తాడు. కానీ తర్వాత ఇచ్చిన తర్వాత దేవుడే బాధపడతాడు.
ఇస్తాడు. చిన్న ఫోన్ ఉపయోగించుకున్నాను, చిన్న ఫోన్ ఉపయోగించినంతకాలం బాగానే ఉంది. పెద్ద ఫోన్ వచ్చిన తర్వాత పెద్ద ఫోన్ ఇవ్వమని అడిగాను, పెద్ద ఫోన్ ఇచ్చాడు. పెద్ద ఫోన్ ఇస్తే నువ్వు అడిగిగా ఇచ్చాను, అడిగితే ఇస్తాడు, కానీ తర్వాత ఆయన బాధపడతాడు. నువ్వు అడిగావుగా, అడిగింది ఏదైనా ఇస్తాడు ఆయన. నీ సమస్యలు తీరుస్తాడు, మన సమస్యలు తీర్చగలడు. కానీ తర్వాత మనం ఏం చేస్తాము? ఇచ్చావు కదా, ఇచ్చింది ఏం చేసావు? ఇక నువ్వు పక్కన ఉండయా అని చెప్పి ఆయన పక్కన పెడతాం. మనం ఆయన్ని ప్రక్కన పెడతాం. మన అవసరాలన్నీ తీరిపోతూ ఉంటాయి, మన సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి. కానీ ఇక ఆయన ఏమవుతూ ఉంటాడు? సైడ్ అయిపోతూ ఉంటాడు అన్నమాట. చూసారా మరి? అవును, ఇస్తాడు దేవుడు, మనకేది కావాలో అది ఇస్తాడు. కానీ తర్వాత ఏమవుతామంటే దేవునికి ఏమవుతామంటే దూరం అవుతూ ఉంటాం అన్నమాట. దూరం అయిపోతూ ఉంటాం. సరే, అంతే. ఎవరైనా అంతే. ఏది కావాలంటే నాకు ఇది లేదు అయ్యగారు ప్రార్థన చేయండి అని అంటే వచ్చేస్తుంది, ఇస్తాడు, దేవుడు ఇస్తాడని ఆ వాక్కు వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు తగిన సమయం వచ్చినప్పుడు. కానీ తర్వాత నీవు ఇచ్చిన సమస్య తర్వాత దేవుడిని ఏమైపోతా ఉంటే మనము ఇక దూరం అయిపోతూ ఉంటాడు ఆయన. మనకు అన్నీ బాగానే జరుగుతూనే ఉంటాయి, మన పరిస్థితులన్నీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మరలా శోధన ప్రారంభం అవుతూ ఉంటుందని మనకు తెలియదు. శోధన వస్తూ ఉంటుందని మనం గమనించం. బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుడు మనం ఇస్తాడు. దేవుడు యాకోబు అడిగాడు, ప్రభువా మళ్ళా నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలంటే నా తండ్రి ఇంటికి నాకు తినటానికి తిండి ఇవ్వాలి, వస్త్రాలు ఇవ్వాలి, నన్ను మార్గంలో కాపాడాలి, నా ప్రయాణంలో కాపాడాలి, క్షేమంగా ఉండాలి అన్నాను. ఏమండి? ఏంటి? సరే, దేవుడు కాపాడాడు. ఆయన మన మార్గం అంతట్లో దేవుడు యాకోబుని కాపాడాడు. ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడంటే భార్యలను ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ అంత సంపదతో వస్తున్నాడు, భార్యలు తీసుకొని వస్తున్నాడు, బిడ్డలు తీసుకొని వస్తున్నాడు, యాకోబు వస్తున్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, అక్కడ ఏం జరుగుతుందంటే విషయం ఏంటంటే క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇటువేనండి 32వ అధ్యాయములో మనం చూస్తే మరొకసారి చూద్దాము. 24వ వచనాన్ని చదువుదాము. ఆదికాండము 24వ వచనం నుంచి 26. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడి కొట్టెను. ఇక్కడ దేవుడి యొక్క వాక్యములో ఏమని ఉందంటే, యాకోబు భార్య పిల్లలను తీసుకుని వస్తున్నప్పుడు ఆయనకి అక్కడ అన్న ఉన్నాడు కదా, అన్న 400 మంది మనుషులను తీసుకొని ఎదురొస్తున్నాడని తెలిసింది యాకోబుకి. ఎందుకనంటే తమ్ముడు మోసం చేసుకొని తండ్రి దగ్గర ఉన్నటువంటి దీవెనలన్నీ, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఏమైపోయినాయి? ఏమండి? తీసుకున్నాడు అన్నమాట. తండ్రి యొక్క దీవెనలు, తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత తండ్రి దీవెనలు, తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఏశావు వచ్చాడు, పెద్దోడు వచ్చాడు. కానీ తండ్రి ఒక్క దీవెనైనా ఒక్క ఆశీర్వాదమైనా మిగలలేదా? ఏమీ లేదయ్యా అని అన్నాడు. కానీ ఏడ్చాడు ఏశావు. అయితే ఏశావుకి ఏమి దొరకలేదు. కానీ తమ్ముడి మీద ఇంకా కోపము, పగ ఉంది. ఎన్ని సంవత్సరాలైంది? 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలైనా కానీ తమ్ముడి మీద ఏశావు ఏముంచుకున్నాడు? కోపం ఉంచుకున్నాడు. వింటున్నారా? ఏశావు కోపం ఉంచుకున్నాడు తమ్ముడి మీద. చాలా కోపం కలిగి ఉన్నాడు, చాలా కోపం ఉంచుకున్నాడు. అలాంటి పరిస్థితిలో కోపం ఉంచుకున్నటువంటి సమయంలో మరి ఎంతో ప్రార్థన చేశాడంట. ప్రభువా
ఏంటి నాయన, మరి నా అన్న వస్తున్నాడు, నన్ను నా యొక్క భార్య బిడ్డల పరిస్థితులు ఏంటి, యొక్క ఆస్తి సముదాయం ఇదంతా ఏమైపోద్ది, నా అన్న వచ్చేసేసి మమ్మల్ని అందరిని కూడా సంహరిస్తాడు, చంపేసేస్తాడు ప్రభు అని చెప్పి యాకోబు అంట ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించవా నన్ను అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి 32వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, పోరాడుతున్నాడట. ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. వింటున్నారా? దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడుతున్నారు. ఏమండి మన ప్రార్థన పోరాడుతున్నాడు. ఆయన ప్రార్థన చేయటం పోరాడుతున్నాడు. ప్రభువా నాతో మాట్లాడవా, ప్రభువా నన్ను దర్శించయ్యా, ఇదిగో నా పరిస్థితి అంతా చాలా తారుమారైపోయింది. నిజమే, తినటానికి తిండి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, సమస్తం ఇచ్చావు ప్రభువా. కానీ అన్నీ ఇచ్చినటువంటి దేవుడు, సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఏ శోధనలో పడిపోయాడు తెలుసా? అన్న వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడో అన్న భయంతో ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఆ ప్రార్థన చేయకపోతే, యాకోబు అలాంటి ప్రార్థన చేయకపోతే, పోరాడి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు పోరాడుతున్నాడు. యాకోబు పోరాడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీవు నాతో మాట్లాడాలి, నీవు రావాలి ప్రభువా, నీవే రాత్రి దిగి నాతో మాట్లాడాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. వినాలి, వాక్యం వినాలి. ప్రభువా నాతో మాట్లాడు. పోరాడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నేను ఈ శోధనలో ఉన్నాను, నేను ఈ బాధలో ఉన్నాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థన తిన్నగా ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చేప్పటికి యాకోబుని అంటున్నాడు, అసలు నీ పేరేంటి అని అడిగాడు యాకోబుని. ముందేమడిగాడు? ఏమండి నీ పేరేంటి అని అడిగాడు. వింటున్నారా? వినాలి. నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే ఏంటి? అది అనర్థం. యాకోబు అంటే ఏమండి? యాకోబు అంటే ఏంటి? యాకోబుకు పేరు ఏముంది? యాకోబు అనగా మోసగాడు అని అర్థం. ఏమండి పేరేంటి? యాకోబుకు పేరేముంది? మోసగాడు అని అర్థం. ఏమండి మోసగాడు అంట. మోసగాడు అని వ్రాయబడింది. అంటే ఎందుకు వచ్చిన ఆ పేరు? మరి అన్నను మోసం చేసి ఏం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు, దీవెని తెచ్చుకున్నాడు. అన్నను మోసం చేసి మోసగాడుగా ఉంది. అందుకనే నువ్వు మోసగాడివి. సరే, మరి నువ్వేం చేసావు? నువ్వు మోసం చేసావు. నీ అన్నయ్యని మోసం చేసావు. నీ అన్నయ్యని మోసం చేసి నువ్వు మోసగాడిగా పేరు తెచ్చుకున్నావు కనుక నీ పేరు యాకోబు అనబడదు. నీ పేరుని ఏం చేశాడట దేవుడు? పేరు మార్చాడు. ఏమండి పేరుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు పేరు. ఏమండి పేరుని దేవుడు ఇశ్రాయేలుగా పేరును మార్చాడు. నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. సరే, మరి యాకోబు అనబడదు అన్నాడు. చూడండి, ఆ మోసగాడు అనే పేరుని తీసివేసేసాడు. ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. అందుకని 28వ వచనంలో అన్నాడు, 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనంలో ఏమన్నాడో చూడండి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదతో నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పి మన పేరు సరే దేవుడు పేరు మార్చాడు. ఆయన సరే దేవుడు పేరు మార్చేశాడు. ఇక నీ పేరు ఇది, నీ పేరు ఇది, ఇక నీ పేరు ఆ పేరుతో నువ్వు పిలవకూడదు. నీ పేరుని నేను మారుస్తున్నా. నేను యాకోబు కాదు, ఇక నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుంది అన్నాడు.
ఇశ్రాయేలు అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడాడట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునితోనూ మనుషులతోనూ పోరాడాడు ఆయన. పోరాడి గెలిచాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇక ఇశ్రాయేలు. ఇశ్రాయేలు. చూడండి ఎంత గొప్ప పేరుని దేవుడు ఇచ్చాడో. సరే, నిన్ను ఆశీర్వదిస్తున్నా, నేను నీవు పోరాడేవు అంటున్నాడు. ఏమండి చూడండి, హెబ్రీ పత్రికలో ఏమైనా ఉంది, ఎలా పోరాడాడంటే చూడండి. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు చూస్తావా? హెబ్రీ రాసిన పత్రికలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3వ వచనం నుంచి చదవండి అమ్మా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను ఏం చేశారంట? తలంచుకొనుడి. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదండి. పాపముతో పోరాడతాం అంటే ఏమండి? రక్తము కారునంతగా ఎదిరించలేదు అంటాడు. పాపముతో పోరాడినంతలో రక్తము కారునంతగా మీరు ఎదిరించలేదు అని అంటాడు. అసలు ఈ మాట చాలా లోతైనటువంటి మాట కదా. అసలు పాపం మనిషిని ఏం చేస్తుందంటే దేవునికి దూరపరుచుద్ది. అసలు దేవునికి సంబంధం లేకుండా చేస్తుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మీరు పాపముతో పోరాడుటలో, ఇక్కడ దేవునితో పోరాడాడు యాకోబు. సరే, పాపముతో పోరాడుటలో అని అంటాడు. పోరాడుటలో రక్తము కార్చునంతగా అని అంటాడు. రక్తము కారునంతగా అని అంటాడు. ఏమండి? రక్తము కారునంతగా పోరాడుతున్నామా? ఏమండి? రక్తము కారునంతగా ప్రార్థన చేస్తున్నామా? రక్తం కారణం అంటే ఏంటి? రక్తము కారునంతగా అనండి. మోకాళ్ళ మీద ఉండి, మోకాళ్ళ మీద ఒక అరగంట సేపు మోకాళ్ళ మీద నిలబడగలం మనం. ఏమండి? నిలబడాలి. ఒక అరగంట సేపు, గంట సేపు మోకాళ్ళ మీద నిలబడి ఉంది. ఆయనంట మోకాళ్ళ మీద నిలబడి ఆయన రాళ్ళంట, గులక రాళ్ళంట ఆ మోకాళ్ళల్లో దిగబడిపోయినాయి అట. ఆ యొక్క చిన్న రాళ్ళు, చిన్నటువంటి ఆ యొక్క రాళ్ళంట మోకాళ్ళల్లో గుచ్చుకుపోయినాయి అంట. రక్తం అంట అలా కారిపోయింది. చీమలంట అలా వచ్చి ఆయన రక్తం దగ్గరికి వచ్చినాయి అంట. మీరు రక్తము కారునంతలో పోరాడలేదు అని అంటాడు. పాపముతో పోరాడటం అంటే అంత తేలికైన విషయమా? పాపం మనల్ని వదిలిపెట్టుద్దా సామాన్యంగా? అదే అండి, అది సామాన్యంగా వదిలేదేనా? అది పాపం సామాన్యంగా వదిలిపెట్టుద్ది? అది వదలదు. సరే, చాలా భయంకరమైనటువంటిది, అది చాలా తీపిది అది. కానీ ఆ పాపాన్ని వదిలిపెట్టాలంటే రక్తము కారునంతగా ప్రార్థన చేయాలి. సరే, ప్రార్థన చేయాలి, ప్రభువును స్తుతించాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. సరే, మరి అందుకనే ప్రభు అంటున్నారు, నీవు రక్తము, ఇక్కడ యాకోబు అంట ప్రార్థన చేశాడు, దేవునితో పోరాడాడు. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. ఆశీర్వదించమని ప్రార్థన ఎందుకు చేశాడంటే ముందు ఒక ప్రార్థన చేశాడు,
ఆహారం ఇవ్వమని అడిగాడు, ఇచ్చాడు. మళ్ళా రెండవసారి క్షేమంగా ఇంటికి మరి వచ్చేటప్పుడు మరి అక్కడేమని ప్రార్థన చేస్తున్నాడంటే పోరాడి పోరాడి గెలిచి దేవుని దగ్గర గెలిచాడు అని అంటాడు. ఇక్కడ ఇంకొక చోట హోషేయ గ్రంథంలోను ఏమంటాడు, ఎలా ప్రార్థన చేశాడంటే ఆయన హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉంది? 12:3 చూడండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిని పట్టుకున్నాడట. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడి ప్రార్థన చేసి పోరాడాలి మనం, సరే. దేవునితో పోరాడి ప్రార్థన చేశాడు. అతడు దూతతో పోరాడి జయం పొందాడు. దూతతో పోరాడి ఏం చేశాడట? జయం వచ్చిందా లేదా? పోరాడా లేదా? ప్రార్థన చేశాడా లేదా? ప్రార్థన చేశాడు. ఆయన దేవునితో మాట్లాడాడు. దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడు? దేవుడు ఆయనకి ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆయన మార్గంలో కాపాడాడు. ఏమండి, మరి అలాగే మనకి ఇవన్నీ రావాలంటే ఏమన్నాడు? కృపాక్షేమములే నీ వెంట వచ్చును. కృపాక్షేమాలు నీ వెంట రావాలంటే చిరకాలము ఏమన్నాడు కీర్తన గ్రంథములో? కృపాక్షేమములు ఎంత వచ్చును. 23వ కీర్తన తెలిసిన వాక్యమే కదండి. చూడండి, కృపాక్షేమములే నీ వెంట వచ్చును అంటాడు. 6వ వచనం చూడండి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు. కృపాక్షేమములే నేను బ్రతుకు దినాలన్నీ. యాకోబు అలా ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన పోరాడాడు, ప్రభువును అడిగాడు, ప్రభువును స్తుతించాడు. యాకోబు ప్రార్థన అలాంటిది. దేవునితో పోరాడాడు. ఆయన దేవునితో పోరాడాడు ప్రార్థన. ఏమండి, మనం ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ప్రార్థనే మంది, మిగతా రోజులు ప్రార్థన ఉందా? ప్రార్థన చేస్తున్నాం మనం. ఏమండి, ఆదివారం ఏమైనా ప్రార్థన మంది? రోజు కాసేపు పని చేస్తున్నాం ఇంటి దగ్గర. అసలు రోజు కాసేపు అన్న ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నామా? అందరూ దొరుకుతారు నా చేతిలో. రోజు కాసేపు అన్న ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి కోడళ్ళారా. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయకపోతే ఎట్టా? మనకు బోవు ఎట్ట దొరుకుద్ది చెప్పండి? ప్రార్థన చేయకపోతే ఏమండి? ప్రార్థన చేయాలి మనం. ఆదివారమే ప్రార్థన కాదు అసలు. ఆదివారం ప్రార్థన ఏంటి అసలు? ప్రతి దినము కూడా మోకాళ్ళేసి. ఏమండి, ఆదివారం ప్రార్థన కాదు. ప్రతి దినము మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఉదయం లేచి ప్రార్థన చేయాలి. పొద్దునే లేచి ఉదయం లేచి ప్రభువుని, ప్రభువా నాకు దేవుడు ప్రభువా అయితే నీ సమయంలో కాపాడేయని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభువును స్తుతించాలి. ఏమండి, చేయాలి. మరి ప్రార్థన చేయకపోతే మనకి దేవుడు ఎట్లా వస్తున్నాడు? ఆయన మనం అడగపోతే మనం దేవుణ్ణి చేయాలి. మనం ప్రభువును స్తుతించాలి. దేవుడు కాపాడేవాడు ఆయన. యాకోబు ప్రార్థన చేయలేదా? నా తండ్రి ఇంటికి క్షేమంగా నేను రావాలంటే ప్రభువా తినటానికి ఆహారము
కట్టుకోవడానికి నాకు వస్త్రాలు, నా మార్గం అంతటా నువ్వు నన్ను కాపాడాలి ప్రభు అన్నాడు కదా. మరి నువ్వు నేను ఏం ప్రార్థన చేస్తున్నావు? ఏమండి, మనం ఏం ప్రార్థన చేస్తున్నాము? ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనకు శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిజమే ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు ఎప్పుడూ కూడా చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను అన్నాడు. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను అని అన్నాడు. నువ్వు ఎప్పుడు నివాసం చేసినప్పుడు నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. మన బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమములే. నిజమే, కృపాక్షేమములుగానే ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి. సరే, మరి ప్రార్థన చేయవు, పనులు భారం వేసి పనంతా చేసుకొని ఇంకా ప్రార్థన చేయలేవు అని అనుకుంటాం. ఏమండి, ఏదో కాసేపు ప్రభువా కాపాడయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించు నాయన, ఈ బాధలో ఉన్నాం ప్రభు అని అంటాం, ఆమేనంటాం. సరే, కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ప్రార్థన చేయాలి. ప్రభువును స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి. యాకోబు అలా ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన గొప్పది. యాకోబును అందుకనే ఇశ్రాయేలుగా మార్చాడు ఆయన. ఇశ్రాయేలు ఎంతమందికి ఆదర్శమయ్యాడు తెలుసా? ఇశ్రాయేలు ఎంతమందికి ఆదర్శమయ్యాడు చూడండి. కొన్ని లక్షల మందికి నాయకుడిగా దేవుడు నడిపించాడు. మనమేం ప్రార్థన చేస్తున్నామండి? ఏమండి, మనమేం ప్రార్థన చేస్తున్నాము? మనము ప్రార్థన లేని క్రైస్తవులుగా ఉన్నాం. ప్రార్థన లేని క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ప్రార్థనే మనకు తోడు, ప్రార్థనే దేవుడే మనకు ఆదరణ, దేవుడే మనకి. ఏమండి, కనుక దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు ఆయన అన్నాడు, ఎంత ఆశీర్వాదం వస్తుందంటే, నేను ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదం అంట చాలా ఇదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూసారా, మన యొక్క ఆశీర్వాదం కావాలని అంటే ఏం చేయాలనంట? ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు మనం పోరాడాలి. దేవుని యొక్క దీవెన కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. చూసారా, మరి ఇశ్రాయేల్ని దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడంటే, ఆశీర్వాదకరంగా కారకుడుగా చేశాడు ఆయన. దేవుడు ఆయనకి సమస్తము కూడా ఇచ్చాడు. ఆయన అన్నీ ఇచ్చినటువంటి దేవుడు సావసేక ఎల్లవేళలా యాకోబుకి ఇశ్రాయేలుగా మార్చి దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే భక్తులు బైబిల్ గ్రంథంలో తోడుగా ఉన్నారు. దేవుడు వారికి ఎల్లవేళలా తోడుగా ఉన్నాడు. ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆయన సరే, మన పనులన్నిటిలో కూడా ఆయన తోడుగా సహాయకుడిగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే మరి ఇంత సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి అన్నమాట. దేవుని యొక్క మాటలు చాలా, అందుకని మనం ఫలించాలని అంటే, ఆశీర్వాదం కావాలంటే, మనం ఫలించాలంటే దేవుని యొక్క మాట మనం వినాలి. బైబిల్లో భక్తులు ఆయన మాట విన్నారు, ఆయన చిత్త ప్రకారంగా నడిచారు, ఆయన చిత్తానుసారంగా జీవించారు. ఆయన చిత్తాన్ని పట్ల మనకు ఎంతో నెరవేర్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచినటువంటి వారుగా ఉన్నారన్నమాట. దేవుడు చెప్పాడు ఏమిటి ఆయన యొక్క మాట, ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఏ విధంగా పొందాలని అంటే ఏం చేయాలంట? నిర్గమకాండం 20వ అధ్యాయము చదవాలి. ఏం చేయాలి మనము? నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని ఒకసారి చూడాలి. చూడండి, 20వ అధ్యాయం మొట్టమొదటి వచనములో ఏమని ఉంది? అక్కడ దేవుడు చూడండి ఇవన్నీ ఇచ్చాడంట. నిర్గమకాండం చూడండి, అందరూ 20వ అధ్యాయంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సీనాయి కొండ మీద రాతి పలకల మీద
ఆయన చేత్తో రాసిచ్చాడు. దేవుడు మోషేకి పలకలు ఇచ్చాడు. ఇది దేవుని చిత్తభావం రాసినటువంటి పలకలు. మానవుడు జీవించాలని అంటే, దేవుని చిత్త ప్రకారంగా మనం ఆజ్ఞల ప్రకారం నడవాలనంటే ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. ఆ యొక్క 20వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు, అది దేవుడు చెప్పాడు అనమాట. సరే, మరి ఆయన నేను తప్ప వేరొక దేవుడు ఏ ఆకారంలో కూడా ఉండకూడదు. ఏమండి, దేవుడు తన ఆకారంలో రూపంలో మనల్ని చేసుకున్నాడు, ఊపిరి మనకిచ్చాడు. ఏమండి, దేవుడు ఇలా ఉంటాడా అలా ఉంటాడని మనకి తెలియదు. ఎందుకంటే ఆయన గుణాలను బట్టి, ఆయన యొక్క విధేయతను బట్టి శిల్పకారులు ఏం చేశారు, అట్టగా బొమ్మ గీశారు ఆయన. అంతే కదా దేవుణ్ణి. అందుకని ఏ రూపంలోనైనా కూడా నీవు నేను తప్ప నీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంట. దేవుని కంటే అధిక స్థానాన్ని దేనికి ఇవ్వకూడదు. ఆయనే మనకి, దేవుడే మనకి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన సరే, మరి నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అంటాడు. ఎక్కడ? అది యెషయా గ్రంథంలో ఉంది ఆ వాక్యం. ఆయనే దేవుడు, భర్త, ఆయనే మనకి. సరే, మరి ఎందుకని? సృష్టికర్త ఆయన, సృష్టించినవాడు ఆయన, మనల్ని సృష్టించినవాడు, పుట్టించినవాడు ఆయన. అయితే నేను ఈ యొక్క మనం ఆధిక్యత దేవునికి స్థానాన్ని దేవునికి ఇవ్వాలని, దేవుని కంటే అధిక స్థానాన్ని దేనికి ఇవ్వకూడదని ఆయన కోరుకుంటున్నాడు. అదే మన పట్ల దేవుని చిత్తమైనది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనంట ఈ లోకంలో ఆయన తప్ప ఎవ్వరూ కూడా ఈ లోకంలో దేవుడిగా ఉండరు అని రాయబడి ఉంది. రెండవది ఏంటంటే, ఏ రూపమునైనాను చేసుకోకూడదు అంటాడు. సరే, దేని రూపమునైనాను కూడా ఆ రూపం అనేది ఆయనకి లేదు. సరే, ఏ రూపం ఉంది ఆయనకి, పలానా రూపం ఉంది అని అనుకోవటానికి లేదు. సరే, దేని రూపమునైనాను నువ్వు చేసుకోకూడదు అంటాడు. ఏ రూపము కానీ, ఏ వ్యక్తి రూపం కానీ, ఏ వస్తువు రూపం కానీ నువ్వు చేసుకోకూడదు అని అంటాడు. సరే, మూడవది వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని అంటాడు. వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని అంటే ఏంటి? దేవుని నామం అంట ఉన్నతమైంది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన నామాన్ని ఏం చేయాలి? మనము గణపరచాలి. ఆయన్ని మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆచార సంబంధమైన భక్తి, వ్యర్థంగా దేవుని నామాన్ని ఆయనకి ఇష్టం లేదంట. అసలు ఆచారంగా మనం ఆచరిస్తారు, ఆచారంగా కొలుస్తారు, ఆచారంగా మా దేవుడు అనే ఆచారంగా కొలకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఏమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినములు నీ చేయవలను, 7వ దినము విశ్రాంతి దినము కుమారుడైనను కుమార్తె అయినను దాసుడైనను పని చేయకూడదు అంటారు. అంటే ఇక్కడ విశ్రాంతి దినము, ఆదివారపు దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. తర్వాత నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఏం చేయాలంట? తల్లిని తండ్రిని అని అంటే, తల్లిదండ్రులు అని అంటే తల్లిదండ్రులు అంటే మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఏం చేయాలంటే మనం గౌరవించాలి. మనం పుట్టిన మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి అన్నాడు. ప్రేమించాలి, గౌరవించాలి. మొట్టమొదటి తల్లిదండ్రులు అయితే, రెండో తల్లిదండ్రులు ఎవరు అవుతారు? మన సత్యంలోకి, కష్టంలో నుంచి, బాధలో నుంచి బయటికి తీసినటువంటి వారు ఏమవుతారు? వాళ్ళు ఏమవుతారు? ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు. చూసారా? మరి వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు. మనల్ని ఆత్మలో నడిపించినటువంటి వారు, సత్యంలో నడిపించినటువంటి వారిని ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు. రెండవ చూసారా? మరి అలాగా మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదకరమైనటువంటివి. రైట్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులను ఏం చేయాలి? మనం సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. మనం ఉన్నాం. చూసారా? మరి చాలా మనం ప్రేమించాలి. మనం అనుకుంటాం
చాలా ప్రేమించాలి. సరే, మా తల్లి విషయంలో నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, నీ తల్లి మీద విసుగుదల తెచ్చుకున్నాయన్నీ ప్రార్థన చేయమన్నారు. ప్రభు చెప్పారు. సరే, అంటే నీ తల్లిని ప్రేమించమన్నమాట అయ్యగారు అని అన్నారు. మా తల్లిని చూసుకున్నట్టుగా నేను చెప్పాలంటే అతిశయంగా నేను కానీ మా తమ్ముడు కానీ చాలా బాగా చూసుకుంటాం. కానీ ఆమె ఉండలేదు. చాలా ప్రేమించమన్నాడు దేవుడు. ఆ తల్లిని ప్రేమించమన్నాడు. తల్లి మీద నువ్వు ఏ విషయమైన బాధ తెచ్చుకోవద్దన్నాడు, ఏ విషయంలో కోపం తెచ్చుకోవద్దన్నాడు, ప్రేమించమన్నాడు. ఈ తల్లిని ప్రేమించమన్నాడు. ఇప్పటికీ నేను మరి 2 రోజులకోసారి అయినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకనంటే ప్రేమ ఎక్కువ, మరి పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. శరీర తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఆత్మీయంగా మన సత్యంలో నడిపించినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి. మూడవది ఏంటంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అంటే మనం ఏం కత్తులు తీసుకొని వెళ్ళి ఎవరైనా చంపట్లేదు. నరహత్య అంటే మాటలే నరహత్యలుగా ఉంటాయి. ఆ నరహత్య మన మాటలు నరహత్య అనేది చేయకూడదు. సరే, ఆ కత్తులు తీసుకొని ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు తిడుతుంటే కత్తి తీసుకొని పొడిచినట్టే ఉంటాయి. ఆ మాటలు కత్తి తీసుకుని పొడిచినట్టే ఉంటాయి. ఎమ్మో భయంకరమైన మాటలు. ఏమంటాం మనం? నీ దినము ఏంటంట, ఏం చేయాలంట, అన్నీ చేసేస్తాం. దినాలు చేస్తాము, జ్ఞాపకార్థ కూటాలు పెడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎన్ని అంటాము. నరహత్య చేయకూడదంటే మనమే కత్తులు తీసుకొని వెళ్ళి పొడవక్కర్లా, తిడితే చాలు. తిట్టిని అని మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత వ్యభిచారం చేయకూడదు. సరే, అది పాపం, మహాపాపం. అది దేవుడికి మనకి సంబంధం ఉండదు. వ్యభిచారం పాపం అనేది చాలా పాపం. ఒక స్త్రీని మొహపు చూపుతో చూస్తేనే పాపం అన్నాడు. వ్యభిచారం చేస్తే పాపం కాదు, చాలా భయంకరమైనటువంటిది. వ్యభిచారం చేయకూడదు అని అంటాడు. తర్వాత దొంగతనం చేయకూడదు, దొంగిలించకూడదు అని అన్నాడు. సరే, మరి దొంగతనం చేయకూడదు, దొంగిలేయకూడదు. మొదటి నుండి దొంగ దోచుకుని వాడిగా సాతాను స్వభావం దేవుని రూపంలో ఉన్నది కనుక దొంగతనము చేయకూడదు. దొంగతనం అంటే ఏంటి? మరి ఎవరి వస్తువులైనా మన దగ్గర ఉన్నా కానీ, లేకపోతే మనం ఇవ్వలేకపోయినా కానీ అవన్నీ ఏం చేయాలి? మనం తిరిగి అప్పచెప్పాలి. దొంగతనము చేయకూడదు అని అన్నాడు. తర్వాత అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఉన్నట్లుగా మాట్లాడాలి, యథార్థంగా మనం మాట్లాడాలి, అబద్ధ సాక్ష్యం పలకూడదు. దేవుడి సీనాయి కొండ మీద దేవుడు చెప్పినటువంటి మాటలు ఎంతో సత్యమైనది, మన జీవితాలకి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, దీవెనకరమైనటువంటి మాటలు దేవుడు తన గ్రంథంలో లిఖించాడు. ఆయన వాళ్ళు ఈ రోజున ఈ మాటలు మనం చెప్పుకుంటున్నామంటే తేలిగ్గా, చాలా సింపుల్గా చెప్పుకుంటున్నామంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడి, ఎంత ప్రార్థన చేసి దేవుని దగ్గర ఈ మాటలు సంపాదించుకున్నారో, ఎన్ని మాటలు సంపాదించుకున్నట్లుగా ఉందో. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మన కుటుంబాలకు ఆశీర్వాదకరం, మన కుటుంబాలకు దీవెనకరం, మన కుటుంబాలకు ఆదరణ. ఈ మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పగా సెలవిస్తుంది. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుకి ఏమిచ్చాడు? తినటానికి తిండి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మార్గంలో కాపాడమన్నాడు. అన్నీ ఇచ్చినటువంటి దేవుడు మరలా ఏమిచ్చాడంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకనంటే వాళ్ళ అన్న దగ్గర నుంచి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే వారికి ఇచ్చిన దేవుడు నీకిస్తాడు ఆయన. అయితే నీవు కూడా నిలకడ కలిగి ప్రార్థన చేయి, నిబరము కలిగి ప్రార్థన చేయి. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి, దేవుని చిత్తం ప్రకారంగా మనం చేయాలి, ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థన యాకోబు ప్రార్థనలాగా ఉండాలి, యాకోబులాగా ప్రార్థన చేయాలి. మనమంతా చూసారా, యాకోబు అంతా ఎంతగా ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా
దర్శించు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని చెప్పి యాకోబు ఎంతగానో ప్రార్థన చేశాడు. మరి ఈ సమయంలో మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో, మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, మనము దేవునికి ఆ సమయాన్ని ఇస్తున్నామా, దేవునికి అలాంటి యొక్క విధానం మనకు దేవుని ఇస్తున్నామా ఒకసారి గమనించి ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రకారంగా మనం దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. మనం ప్రతి ఒక్కరము కూడా ప్రభువా నిజమే, యాకోబు లాంటి ప్రార్థన నాకు నేర్పించు, యాకోబు లాంటి ప్రార్థన, యాకోబు లాంటి యొక్క పట్టుదల నాకు నేర్పించు ప్రభువా. నిజమే, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన అడిగాడు, అడిగితే అడిగిందల్లా దేవుడు ప్రభువా నువ్వు ఇచ్చావు ప్రభువా. నిజమే, నువ్వు ఇచ్చే దేవుడు నాయన. కానీ ప్రభువా నువ్వు ఒక మాట చెప్పావు, మొట్టమొదట మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని మీకు తెలుసు, అయితే మొట్టమొదట మీ నీతిని వెతకమన్నావు, నీ రాజ్యాన్ని వెతకమన్నావు ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. యేసయ్యా అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకే వందనాలయ్యా, ప్రార్థన చేద్దాం. యేసు మీకే స్తోత్రములు నాయన. నిజమే ప్రభువా, ఇదిగో యాకోబు లాంటి ప్రార్థన నేర్పించండి. యాకోబు లాంటి ప్రార్థన నాకు కావాలి ప్రభు, యాకోబు లాంటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన నాకు దయచేయండి, ఆ కన్నీటి ప్రార్థన నాకు ఇవ్వండి ప్రభువా. చేద్దాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా నాయన మీకే వందనాలు, అలాంటి ప్రార్థన నాకు దయచేయి ప్రభువా. నిజమే ప్రభువా, యాకోబు అడిగాడు ప్రభువా క్షేమంగా ప్రభువా. నిజమే, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తానన్నాడు దావీదు ప్రభువా. నిజమే, మా దినాలన్నీ భయంకరంగా ఉన్నాయి, మా పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి ప్రభువా. సహాయం చేయండి అయ్యా, అలాంటి ప్రార్థన నాకు నేర్పించు, మాకు నేర్పించయ్యా, అలాంటి ప్రార్థన మాకు దయచేయండి అయ్యా. చేయి ప్రార్థన, కొద్దిసేపు సమయం చేయలేవా, కొద్ది నిమిషాలు చేయలేవా ప్రార్థన, కొద్ది నిమిషాలు ప్రార్థన దేవుని అడగలేవా ప్రభువా. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా ప్రభువా. అలాంటి ప్రార్థన నాకు నేర్పించయ్యా. రక్తము కారునంతగా మీరు పోరాడలేదన్నా, నిజమే ప్రభువా, నేను పోరాడలేకపోతున్నానయ్యా, నేను పోరాడలేకపోతున్నాను ప్రభువా, ప్రార్థనలో పోరాడలేకపోతున్నాను ప్రభువా. చేయి ప్రార్థన, ప్రార్థనలో పోరాడలేకపోతున్నానయ్యా. యేసయ్యా ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తుతులయ్యా, వందనాలు వందనాలు. నేను పోరాడలేకపోతున్నానయ్యా, నేను పోరాడలేకపోతున్నాను ప్రభువా, నేను పోరాడలేకపోతున్నాను ప్రభువా. తండ్రి నాయన మీకే స్తుతులయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, మహాగరుడా స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా ప్రభువా సహాయం చేయండి నాయన, మీకే స్తుతులు. కనికరించండి నాయన, కాపాడండి ప్రభువా. సర్వశక్తిమంతుడు నాయన, అలాంటి ప్రార్థన ఆత్మ మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేసే ఆత్మ మా అందరికి అనుగ్రహించండి. రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయండి, రక్షణ దయచేయండి నాయన. యేసయ్యా మీకే స్తుతులయ్యా ప్రభువా. వందనాలు 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 ప్రభువా. యేసు మీకే స్తోత్రములయ్యా ప్రభువా. తండ్రి మహోన్నతుడా మీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రములు నాయన. సర్వాధికారి మీకే స్తుతులు ప్రభువా. ప్రభువా వందనాలు ప్రభువా. మహాగరుడా స్తుతులు ప్రభువా. స్తోత్రం 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 ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి, మీ కృపలో నీ దయలో నన్ను బలపరచు నాయన. సహాయం చేయండి ప్రభువా. స్తుతి 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 స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా నాతో మాట్లాడేవా ప్రభువా. నన్ను దర్శించిన ఆయన, నన్ను స్వస్థపరిచిన ఆయన, నాకు రక్షణ దయచేయ్యా, నాకు మారు మనసు దయచేయ్యా. ఇదిగో ఆయన ఇంకా లోకంలో జీవిస్తున్నాను, ఇంకా లోకంలో ఉన్నాను ప్రభా. లోకంలో నుంచి మమ్మల్ని ఎవరికి నడిపించేయ ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా, ఆదరించండి, సహాయం చేయండి, నీ కృప దయచేయండి. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించండి నాయన. నీ కృపలో నీ దయలో మమ్మల్ని బలపరిచి సహాయం చేయండి. నీకే స్తుతులు ప్రభా, స్తోత్రాలు అంగీకరించి ఆలకించే దేవుడు నాయన. యేసు మీకే స్తుతులు నాయన, స్తోత్రము ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా.
ఈ సమయంలో ప్రభు తండ్రి నేను వేడుకొంచున్నానయ్యా. ఈ సమయంలో నేను అడుగుతున్నాను ప్రభు, నువ్వు దర్శించున్నాయన కాపాడు ప్రభు, సంరక్షించి నీ దయలో నీ కృపలో ప్రభు బలపరిచి సహాయం చేయి. నా చిన్న ప్రాథమిక పాఠశాల మొదలు ఆదరణ కృపా దేవుని దయచేయండి. మీరే ప్రభు సర్వాధికారిగా నడిపించండి. క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం.